కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే ఉన్నారు. ఈవేళ ఏదైతే కాళేశ్వరం మీద ఏర్పాటు చేసినటువంటి షా విచారణ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. అయితే కవితని కేసీఆర్ పిలిచారా? లేకపోతే కవితే వెళ్ళిందో తెలీదు. మొన్న మళ్ళీ పిలిస్తే గాని నేను వెళ్ళను. నాయకత్వం ఏదో ఒకటి తేల్చాలి అంటూ ప్రకటనలు చేసి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి కవిత ఈ ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి తండ్రి దగ్గరికి వెళ్లారు. ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లారు. హరీష్ రావు నిన్నటి నుంచి ఫామ్ హౌస్‌లోనే ఉన్నారు. పల్లా రాజేశ్వరరావు ఫామ్ హౌస్‌లోనే ఉన్నారు. ఆయన పల్లా రాజేశ్వరరావు వచ్చేటప్పటికి నిన్న ఫామ్ హౌస్‌లో ఉంటే రాత్రి తెల్లవారుజామున ఏదో కాలు జారి పడటంతో తనని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ వెంట ఉండే టీంలో కవిత ఉంటుందా? కేటీఆర్ అయితే ఆ లిస్టులో కనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలో చూసుకుంటే మధుసూదనాచారి ఎమ్మెల్సీ ఎల్ఓపి లెజిస్లేటివ్ కౌన్సిల్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే, పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే, వద్దిరాజు రవిచంద్ర ఎంపీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిటైర్డ్, టి పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే, మహమూద్ అలీ ఎక్స్ఎమ్మెల్సీ, బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే, వీళ్ళు కేసీఆర్ వెంట ఉంటారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ కీలకమైనటువంటి. మరి కేటీఆర్ పేరు ఇందులో లేదు. అట్ ద సేమ్ టైం కవిత అక్కడికి వెళ్ళింది. అంటే కవిత తండ్రి వెనకాల అంటే తన అన్న ఎట్లాగూ పట్టించుకోవట్లేదు అన్నటువంటి ప్రొజెక్ట్ చేయడానికా, లేకపోతే కేసీఆరే ఎట్లాగూ ఇక పెద్ద ఇష్యూ ఫేస్ చేయడానికి రెడీ అవుతున్నాడు కాబట్టి ముందుగా కవితకి పిలిచి ఏమన్నా బాధ్యతలు చెప్పడం, నువ్వు అన్న జోలికి వెళ్ళొద్దని చెప్పడానికి పిలిచారా అన్నది తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.